ఎవరినైనా నవ్వించడం చాలా కష్టమైన పని అంటారు. కానీ ఈ కళతోనే భారతదేశంలో చాలా మంది కళాకారులు అపారమైన సంపదను ఆర్జించారు. ఇండియాలో టాప్ 5 రిచెస్ట్ కామెడియన్లలో ఇద్దరు తెలుగువారు ఉన్నారు. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 5వ స్థానంలో రాజ్పాల్ నౌరంగ్ యాదవ్, మలామాల్ వీక్లీ, హంగామా, హల్చల్, చుప్ చుప్ కే మరియు భూల్ భులయ్యా వంటి చిత్రాలతో ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ నటుడు మరియు హాస్య నటుడు రాజ్పాల్ యాదవ్ దాదాపు 80 కోట్ల రూపాయల ఆస్తిని కలిగి ఉన్నారు. ఇక 4వ స్థానంలో వీర్దాస్ ముఖ్యంగా స్టాండప్ కామెడీకి ప్రసిద్ధి చెందారు. వారు నెట్ఫ్లిక్స్ కోసం వీర్దాస్ ల్యాండింగ్ వంటి కామెడీ షోను హోస్ట్ చేశారు. వారు బద్మాష్ కంపెనీ, ఢిల్లీ బెల్లి మరియు గోవా గాన్ వంటి కామెడీ చిత్రాలలో నటించారు. వారి వద్ద ప్రస్తుతం 82 కోట్ల రూపాయల ఆస్తి ఉందని చెబుతున్నారు. ఇక 3వ స్థానంలో జానీ లివర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారు బాలీవుడ్లో ప్రముఖ నటులు. ప్రస్తుత హాస్య నటుడు. బాలీవుడ్లోని దాదాపు ప్రతి కామెడీ చిత్రం జానీ వంటి కళాకారుడు లేకుండా అసంపూర్ణంగా అనిపిస్తుంది. జానీ నటించిన ప్రసిద్ధ చిత్రాలలో హౌస్ఫుల్, హేరాఫేరీ మరియు దే ధనాధన్ మొదలైనవి ఉన్నాయి. వార్తల ప్రకారం 277 కోట్ల రూపాయల ఆస్తికి యజమాని. ఇక జానీ లివర్ గురించి మరొక ఆసక్తికర విషయం ఏంటంటే ఆయన స్వతహాగా తెలుగువారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో 1957లో జానీ లివర్ తెలుగు క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించారు. ఆ తర్వాత వారి కుటుంబం ముంబైకి వలస వెళ్ళింది. జానీ లివర్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా లేబర్గా కూడా పనిచేశారు. ఆయన అసలు పేరు జాన్ ప్రకాష్ రావు జనుమల. హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు తన సహచరుల వద్ద మిమిక్రీ స్కిల్స్ చూపించేవాడు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినిమాల్లో ప్రయత్నించి అవకాశాలు అందుకున్నారు. ప్రస్తుతం ఇండియాలోనే జానీ లివర్ టాప్ 5 రిచెస్ట్ కామెడియన్లలో ఒకరిగా ఎదిగారు. అప్పుడప్పుడు తన సొంత ఊరి కోసం జానీ లివర్ ప్రకాశం జిల్లాకి వస్తూ ఉంటారు. ఇక 2వ స్థానంలో కపిల్ శర్మ. కామెడీ నైట్స్ విత్ కపిల్ మరియు ద కపిల్ శర్మ షో వంటి టీవీ షోలు మరియు కిస్ కిస్ కో ప్యార్ కరో వంటి చిత్రంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కపిల్ శర్మ నికర ఆస్తి దాదాపు 300 కోట్ల రూపాయలు అని చెబుతున్నారు. ఇక మొదటి స్థానం బ్రహ్మానందం దక్షిణ భారత చలన చిత్రాలలో ప్రసిద్ధ హాస్య నటులు మరియు నటుడు. 1000కి పైగా చిత్రాలలో నటించినందుకు వారి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉంది. వారి వద్ద దాదాపు 550 కోట్ల రూపాయల ఆస్తి ఉందని చెబుతున్నారు.